తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి కొత్త సంవత్సరం 2025 మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఇది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్తే. జై వీరబ్రహ్మచే. నమస్కారం తల్లి. గురుగారు, మరి ఆఖరిగా వచ్చే ఈ మీనరాశి వారి పరిస్థితి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. గతించినటువంటి 2-3 సంవత్సరాల జీవితంలో మీనరాశి వారికి కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒకటి, జీవిత భాగస్వామికి సంబంధించిన వివాహ జీవితం ఒకటైతే, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అపోహలు, అపార్థాలు, అపనితలు. ఎంత ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కాకపోవటం, ఇబ్బందులు కలుగుతున్న జీవన విధానం, ఇవన్నీ చూస్తుంటాం. మరోవైపు జన్మరాశిలో రాహు సంబంధమైనటువంటి స్థితి వల్ల ఆరోగ్య సమస్యలు. కానీ మీనరాశి వారికి ఆర్థికంగా ఊహించని లాభం ఏర్పడేటువంటి భాగ్య సంవత్సరం ఇది. దూర రాష్ట్రం, దూరదేశం, విదేశీ సంబంధమైనటువంటి కరెన్సీ కూడా లభించగలిగినటువంటిది. వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఎవరైతే ఖాళీగా ఉన్నారో, మంచి కొలువులు లభించట్లేదో, సరైన బదిలీ జరగట్లేదో, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లేదా బదిలీ మీకు దక్కబోతుంది. వైవాహిక జీవిత సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి మానసికమైనటువంటి క్షోభ, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితం రాబోతుంది. వివాహ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉన్నవాళ్ళు, ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోదలిచినటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. మీకు నచ్చినటువంటి జీవితం మీ కళ్ళ ముందు ఉండేటువంటి అవకాశం ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆకస్మికమైనటువంటి ధనలాభం, కొంతమంది వ్యక్తుల యొక్క అనుకూలతవంతమైనటువంటి సహాయ సహకారాల వల్ల జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది తప్పకుండా జరుగుతుంది. అయితే సంతానపరమైనటువంటి అంశాలు, కుటుంబ జీవితానికి సంబంధించిన స్థితిగతుల్లో ఎడబాట్లు ఏర్పడే అవకాశం, మీ గర్భవాసాన జనించిన సంతతి అవ్వచ్చు, లేదా కుటుంబ సభ్యులతో ఏదో కారణంగా కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితితో, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కొన్ని మానసికమైనటువంటి క్షోభకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా నిర్లక్ష్యంతో కూడినటువంటి వ్యవహారం వల్ల కొత్త ఆరోగ్య సమస్యని మీరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సంతానం కలగనటువంటి వాళ్ళకు సంతానం కలుగుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉంది. రాహు సంబంధమైనటువంటి స్థితి వల్ల మాయాస్వరూపుడైనటువంటి రాహు మీరు ఊహించనటువంటి మంచిని కూడా చేయబోతున్నాడంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఈ మీనరాశి వారి అంటే మీనరాశిలో పుట్టిన ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఈ పిల్లలకి పరీక్షలకి ఎలాంటి ఫలితం దక్కుతుందంటారు? కొంచెం ఏకాగ్రతను పెంచినట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొత్త విద్యని, సాంకేతికపరమైన విద్యని, ఇతర భాషలని నేర్చుకోవడానికి అభిరుచి కలిగినటువంటి వాళ్ళకి ఇది చాలా సరైనటువంటి సమయం. కొత్త భాషను నేర్చుకోవటం, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవటం, కొత్త ప్రయత్నాలు చేయటం, ఇవి చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. పరీక్షలు పాస్ అవుతారు, మంచి సీట్లు వస్తాయి. ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలో మీకు తప్పనిసరిగా సీటు లభించేటువంటి అవకాశం ఉంది. విదేశీ సంబంధమైనటువంటి విద్య, విదేశీ ప్రయాణం, దూరదేశం, దూర రాష్ట్రానికి సంబంధించిన స్థితిగతులు, ఇవన్నీ కూడా మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి విద్యార్థులు చక్కగా వినియోగించుకోగలిగితే అత్యున్నతమైనటువంటి విద్యని వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. మరి ఉద్యోగం చేసుకునేవారు అండ్ ఇటు బిజినెస్ చేసుకునే వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు తొందరపడి
ఉద్యోగాన్ని మానేయటం, ఉమ్, కొత్త బదిలీ కోరుకోవటం, ఇప్పుడున్న స్థానం నుండి వేరే స్థానానికి వెళ్ళాలనుకోవటం, ఇది కొన్ని చిక్కులకి సమస్యలకి కారణమయ్యే అవకాశం. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం విస్తరణ జరుగుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళగలుగుతారు, వాళ్ళ బిజినెస్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. కానీ ఉద్యోగస్తులు మాత్రం స్థాన చలనం అన్నటువంటిది కూడదు. తప్పనిసరి పరిస్థితి అయితే వేరే సంగతి, కానీ మనంతట మనంగా బదిలీ కోరుకొని కొత్త ప్రదేశానికి వెళ్ళటం, వేరే ప్రదేశానికి వెళ్ళి అంటే ఇప్పుడున్న చోటు నుండి వేరే చోటుకి వెళ్ళటం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి, కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. షేర్ మార్కెట్లు ఆకస్మికమైనటువంటి ధనాన్ని ఇచ్చేటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి. ఈ కారణంగా నేను అందరినీ షేర్ మార్కెట్లోకి వెళ్ళమని చెప్పట్లేదు, కానీ ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కలిగినటువంటి వ్యవస్థలు మీ చుట్టూ ఉంటే అనుకోని విధంగా అదృష్టం మీ తలుపు తట్టేటువంటి అవకాశం కనపడుతుంది. మరి కొన్ని చిక్కులు ఉన్నాయి కాబట్టి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రాథమికంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా తీసుకోవటం, సరైనటువంటి వ్యాయామం లేకో, విశ్రాంతి లేకో, దూర ప్రయాణాలు అధికమైపోయో, మీ శరీరాన్ని పట్టించుకోనటువంటి కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్త. కుటుంబంలో అవ్వచ్చు, భార్యాభర్తల జీవితంలో అవ్వచ్చు, కోపతాపాల వల్ల ఏర్పడుతున్నటువంటి స్థితిగతులు అభిప్రాయ భేదాలకు కారణమవుతాయి. ఇది ఎడబాటుకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఓర్పు సహనంతో కూడినటువంటి పరిస్థితితో ఉండటం ఒకటి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా ఉండటం ఒకటి. ఎందుకంటే ఈ స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులకు మళ్ళీ సంతానపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన మరో యోగం. ఉమ్, సంతానం లభించటం, సంతానాన్ని వృద్ధి చేసుకోవటం, ఇలాంటి స్థితిగతులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల్లో తప్పనిసరిగా ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దీన్ని గనక వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స చేసుకోకపోతే ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. మరి మీనరాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఏ విధమైన సర్కమ్స్టెన్స్ని ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం? రాజకీయ నాయకులు చాలామంది గతించిన ఎన్నికల్లో ఓడిపోవటము, సరైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. చివరి నిమిషంలో అదృష్టం మన వైపుగా ఉంది అనుకున్నటువంటి విధంగా ప్రజా సంబంధమైన బాంధవ్యాలు, మీడియా, సినీ, రాజకీయ రంగాల వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు లభిస్తాయి. పెద్దల యొక్క అండదండల వల్ల మీరు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలోకి, నామినేటెడ్ పదవుల్లోకి తప్పకుండా మీరు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అద్భుతం. మరి వీళ్ళందరికీ కూడా, ఈ మీనరాశిలో ఉన్న వారందరికీ కూడా కొంత ధైర్యం అవసరం అన్న విషయం అర్థమవుతుంది. ఎస్, ఆ ధైర్యాన్ని ప్రసాదించే దైవం ఏదంటారు మరి? ప్రత్యేకించి కుంభరాశిలో నుండి శని భగవానుడు మీనరాశిలోకి ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటాడు. మీనం నుండి రాహువు వక్రగతిలో వెనక్కి కుంభం వైపు నడుస్తూ ఉంటాడు. ఈ రెండు సందర్భాల్లో నువ్వుల నూనె, జమ్మి చెట్టు కొమ్మల్ని సమిధలుగా సమర్పణ చేస్తూ కాలభైరవ స్వామి వారి కోసం చేసే పూజాది క్రతువు కానీ, హవనం కానీ అనేక మంచి ఫలితాలకు కారణమవుతుంది. దానితో పాటుగా రాహు యోగించే అవకాశం ఉంది. ఆకస్మికమైన ధనప్రాప్తి యోగం ఉంది. విదేశీ సంబంధమైన ధనాన్ని కూడా పొందగలుగుతారు. కాబట్టి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి మంగళవారం పూట కానీ, ఆదివారం పూట కానీ, శుక్రవారం పూట కానీ వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని సందర్శన చేసి రాహుకాలంలో కానీ, ఇతర సమయంలో కానీ గడిగే అమ్మవారి, స్వామివారి యొక్క అభిషేక క్రతువులో పాల్గొని వచ్చిన, ఆ సేవను చూసి వచ్చిన మీ జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా సగానికి సగం తొలగిపోతాయి. మానసికంగా సంతోషం కలిగించేటువంటి గొప్ప సంఘటనలకి అది శ్రీకారం చుడుతుంది. కాబట్టి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రాన్ని తప్పనిసరిగా మీనరాశి జాతకులు ఈ సంవత్సరంలో సందర్శన చేసి వచ్చి అభిషేక క్రతువులో పాల్గొంటే చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. సో ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగినవే, అలాంటివే గురువుగారు చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఏదో ఒక టూర్కి, ట్రిప్కి పోతూనే ఉంటారుగా. Yes. అప్పుడు మన గురువుగారు చెప్పినట్టుగా శ్రీకాళహస్తి వెళ్ళొస్తే
శుభ ఫలితాలు దక్కుతాయంట మీకు. కాబట్టి చూసుకోండి. ఒకవేళ మీరు కూడా ఇంకా మీ జాతకాన్ని పరిశీలించుకోవాలి, గురుగారిని కలవాలి, గురుగారితో మాట్లాడాలి, మీకున్న ఏదైతే మీ జాతకంలో ఉన్న ఏవైతే లోపాలు గానీ, లేకపోతే కొన్ని సరి చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని చేసుకోవాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, వెళ్ళొచ్చు, స్వయాన కలవచ్చు. సో మీకంతా శుభమే జరుగుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై.